ఇవాళ ఒక 2 టెస్ట్ మనీస్ చెప్దాం అనుకుంటున్నాను మీకు. చాలా ఇంపార్టెంట్ టెస్ట్ మనీస్ సార్. సో అసల ఇట్స్ ఏ మిరాకిల్ అన్నమాట. సో ఇలా కూడా జరుగుద్ది అని నేను ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో ఒకళ్ళకి ఒక లైఫ్ ఇచ్చినట్టు అనిపించింది సార్. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో ఒకతనికి ఎయిడ్స్ పేషెంట్ సార్. సో యాక్చువల్లీ ఏంటంటే అతను చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాడు. సో నేను వెళ్ళి అతను చూసేసరికి ఈజ్ ఒక యాక్చువల్ ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే ఒక సపరేట్ ఒక రూమ్ లో పెట్టి ఒక మనిషిని పెట్టారు. సో అతనికి వెళ్ళేసరికి డైలీ బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి, బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి, స్కిన్ మొత్తం ఇచ్చేసి వచ్చేసింది. అసలు ఆ చెయ్యి మొత్తం ఎంత రెడ్ ఎర్రగా ఉంటాడు. చెయ్యి మొత్తం ఎవరైనా ఇలా గీకేసినట్టు కోసేసినట్టు అలా అయిపోయింది అనమాట. సో అసలు నేనైతే స్టన్ అయిపోతాను చూసి. సో ఏంటి అంటే ఏది తిన్నా కూడా ఏది పడట్లేదు. సో నేను ఇంకెంతకాలం ఉంటానో తెలియదు, నా పరిస్థితి అలా ఇలా ఉంది, నేనేం చేయాలో అర్థం కావట్లేదు, నువ్వు కూడా రా మాకు నా దగ్గరికి అని చెప్పాడు. అలా ఏం కాదులే, జస్ట్ వచ్చినంత మాత్రం ఏం కాదని చెప్పి, సరే నీకు మరి ఏంటి ఎలా ఉంది మెడిసిన్ అంటే, నేను ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకున్నాను, నో క్యూర్. ఆయుర్వేదిక్ తీసుకున్నాను, నివారణ ఒకటే మార్గం అంటారు కానీ నివారణ కూడా అవ్వట్లేదు. సో టోటల్ గా అతనికి ఇమ్యూనిటీ పవర్ అనేది జీరో అయిపోయింది సార్. సో ఏంటంటే గట్టిగా అతని పరిస్థితి ఎలా ఉందంటే, మోషన్ కి వెళ్తుంటే గట్టిగా స్కిన్ అంత పలసపడిపోయిందంటే, స్కిన్ ఇట్లా గట్టిగా బిగిస్తే స్కిన్ లోంచి బ్లీడింగ్ వచ్చేస్తుంది. అలా గట్టిగా ఏదైనా తుమ్మాడు అనుకోండి, అక్కడి నుంచి బ్లీడింగ్ వచ్చేస్తుంది. సపరేట్ ఒక నర్సును పెట్టుకుని ఆ బ్లీడింగ్ కంట్రోల్ అవటానికి